Hello friends, welcome to Deepti Job Update channel. This is Divya. ఫ్రెండ్స్ సదరన్ రైల్వే సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. దీనికి లాస్ట్ డేట్ 28/2/2024 ఈ లోపల అప్లై చేసుకోవాలి. ఈ వీడియోలో క్లియర్గా డీటెయిల్ నోటిఫికేషన్ ఎలా అప్లై చేయాలో క్లియర్గా చూద్దాం క్విక్గా. అలా వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే ఒక్కసారి క్విక్గా చూసేయండి ఫ్రెండ్స్. చాలా జెన్యూన్గా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, మేము తప్పకుండా రిప్లై అయితే ఇస్తాము. అలాగే మేము షార్ట్స్ రూపంలో ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్ పర్మనెంట్ నోటిఫికేషన్స్ ఉంటే వెంటనే ఇలా షార్ట్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇమీడియట్గా షార్ట్స్ రూపంలో అయితే తొందరగా తెలుస్తుంది కదా అనేసి మీరు ఒకసారి డీటెయిల్ క్వాలిఫికేషన్ అన్నీ చెక్ చేసుకొని మీకు డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. లింక్స్ అన్నీ ఫస్ట్ కామెంట్లో పిన్ అయితే చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి వచ్చిన నోటిఫికేషన్ని క్లియర్గా చూద్దాము ఫ్రెండ్స్. ఇదైతే వచ్చేసి అప్రెంటైస్షిప్ నోటిఫికేషన్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం చూడండి. సో ఎందుకంటే అప్రెంటైజ్ అనేది అందరికీ ఉపయోగపడవు కదా. సో ఈ అప్రెంటైజ్ అనేది 10th చేయొచ్చు. జనరల్గా ఐటీఐ ఉంటుంది కదా అప్రెంటైజ్ అంటే. సో ఇప్పుడైతే 10th క్వాలిఫికేషన్తో అప్రెంటైజ్ పడ్డాయి, అలాగే 12th ఉన్నాయి, అలాగే ఐటీఐతో ఉన్నాయి అప్రెంటైజ్ పొజిషన్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని చూడండి, లేకపోతే మిగిలిన వాళ్ళు స్కిప్ చేసి వదిలేయండి ఫ్రెండ్స్ వీడియోని. ఇది సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి అయితే వచ్చింది. దీనికి లాస్ట్ డేట్ 28/2/2024 అని చెప్పాను కదా. ఎవరెవరు అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు. ఓన్లీ 2 డిస్ట్రిక్ట్స్ మాత్రమే చెప్పారు ఆంధ్రప్రదేశ్లో కూడా. ఏంటంటే ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్ వాళ్ళు, చిత్తూరు డిస్టిక్, ఈ 2 డిస్టిక్లు మాత్రమే అప్లై చేసుకోవాలి ఈ అప్రెంటైస్షిప్కి. ఎందుకంటే వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో. సో ఫ్రెషర్స్ కేటగిరీ కింద అయితే వచ్చేసి అంటే ఫ్రెషర్స్ అంటే 10th క్లాసిఫికేషన్తో అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఏవేవి ఉన్నాయంటే చూడండి. ఇక్కడ ఫిట్టర్లో 20 వేకెన్సీస్, క్యారేజ్ వేగన్ వర్క్స్ పెరంబదూర్ నుంచి అయితే వచ్చేసి ఫిట్టర్ వెల్డర్లో 83 వేకెన్సీస్ ఉన్నాయి. మీ కేటగిరీ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్రెంటైజ్ విల్ బీ ఎంగేజ్డ్ వేరియస్ యూనిట్స్ అండ్ ట్రేడ్స్లో మీరు పనిచేయాల్సి అయితే ఉంటుంది. ఫ్రెషర్ క్యాండిడేట్స్ అంటే ఐటీఐ అవసరం లేకుండా అప్లై అయితే చేసుకోవచ్చు వాళ్ళు. నెక్స్ట్ ఎంఎల్టీ వాళ్ళకి అంటే ఎవరైనా మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ చేసి అప్రెంటైజ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి 3 కేటగిరీస్లో వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు. 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఐటీఐ కేటగిరీ అంటే ఐటీఐ ఎవరైతే చేశారో వాళ్ళకి ఈ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. చాలా మంది అయితే వచ్చేసి అప్రెంటైజ్ అనేటప్పటికీ చేయట్లేదు ఫ్రెండ్స్. కొన్నిసార్లు రైల్వేలోనే పర్మనెంట్ పొజిషన్స్ పడినప్పుడు ఈ అప్రెంటైజ్ ఉన్న వాళ్ళు తొందరగా కన్సిడర్ చేస్తున్నారు, అలాగే ఎక్స్పీరియన్స్గా కూడా కన్సిడర్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మీకు ఇంట్రెస్ట్ ఉండి తప్పకుండా ఉండాలి, ఉపయోగపడుతుంది అనుకుంటే అప్రెంటైస్షిప్స్ కూడా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. అలాగే వీళ్ళు స్టైపెండ్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఈ అప్రెంటైజ్ ట్రైనింగ్లో. సో హాస్టల్ ఫెసిలిటీ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ తిరువనంతపురం డివిజన్ నుంచి 280 వేకెన్సీస్, పాలకాడ్ డివిజన్ నుంచి అయితే 135 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చాలా వాటిల్లో అప్రెంటైజ్ ఇస్తున్నారు. మీకు ఏ కేటగిరీ ఇష్టమో అందులో అయితే అప్రెంటైజ్గా జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ డిజిగ్నేటెడ్ ట్రేడ్లో సలీం డివిజన్ అని ఇచ్చారు. 294 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి క్యారేజ్ వేగన్ వర్క్స్ పెరంబదూర్ నుంచి 333 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎలక్ట్రీషియన్, ఇంజనీరింగ్ వర్క్షాప్స్, ఇలా చాలా రకాలుగా ఉన్నాయి ఫ్రెండ్స్. నేను ఈ లింక్ అనేది పీడిఎఫ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నేను ఎంత చెప్పినా ఫ్రెండ్స్ మీరు కూడా అప్లై చేసే ముందు క్లియర్గా ఒకసారి పీడిఎఫ్ చదవాల్సి అయితే ఉంటుంది. మీ కేటగిరీకి సంబంధించిన విషయాలు అయితే కొన్ని కవర్ అయితే చేయలేం కదా ఫ్రెండ్స్, ప్రతి కేటగిరీకి సంబంధించింది. సో మీ కేటగిరీలో ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి, మీ కేటగిరీకి సంబంధించిన ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయా ఒక్కసారి చెక్ చేసుకుని అప్లికేషన్ ఫామ్కి అయితే వెళ్ళండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. అండ్ మీకు డౌట్ ఉంటే సో అప్లికేషన్ ఫామ్కి వెళ్ళే ముందే కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్, నాకు తెలిస్తే మాత్రం. ఇక్కడ చూడండి ఇలా చాలా రకాలుగా డివిజన్స్లో అయితే పొజిషన్స్ అయితే పడ్డాయి. సో ఇవన్నీ సౌత్ సెంట్రల్ డివిజన్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చాలా అన్ని అప్రెంటైస్షిప్స్ కూడా చాలా వేశారు. సో దీనికి ఏజ్ లిమిట్ అనేది మినిమం 15 ఇయర్స్, అంటే ఎవరైతే ఫ్రెషర్గా అప్లై చేస్తున్నారో వాళ్ళకి 15 ఇయర్స్ నుంచి 22 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అలాగే ఐటీఐ వాళ్ళైతే ఐటీఐ రిలేటెడ్ వాళ్ళకైతే వచ్చేసి 15 నుంచి 24 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తున్నాయి కేటగిరీకి. దీనికి చూడండి ఫ్రెండ్స్, ఫిట్టర్కి అయితే వచ్చేసి 10th క్లాస్ పాస్ అయిపోయి అయితే ఉండాలి. మినిమం 50% అగ్రిగేట్స్ మార్క్స్ అయితే ఉండి అండర్ 10+2 సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అయితే ఉండాలి. 2 ఇయర్స్ అప్రెంటైజ్ పీరియడ్ అయితే ఇస్తున్నారు. వెల్డర్స్కి అయితే వచ్చేసి గ్యాస్ ఎలక్ట్రికల్ వీళ్ళకి కూడా 10th క్లాస్ 10+2 ఎడ్యుకేషన్ అయితే ఉండాలి. 1 ఇయర్
3 మంత్స్ అయితే అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ ఉంది. మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్‌కి 10+2 ఉండి వీళ్ళకి ఎడ్యుకేషన్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ ఉండాలి. 1 ఇయర్ అండ్ 3 మంత్స్ ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు. సో మినిమమ్ 50% మార్క్స్ అనేది ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్‌కి 50% మార్క్స్ అయితే అవసరం లేదు ఫ్రెండ్స్. మిగతా ఎవరైతే కేటగిరీ ఉన్నాయో వాళ్ళకి మాత్రమే కావాలి. అలాగే ఇక్కడైతే వచ్చేసి అకాడమిక్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ చూద్దాము. ఫిట్టర్, టర్నర్, మెకానిస్ట్, ఎలక్ట్రీషియన్, మెకానిక్, మోటార్ వెహికల్ అయితే వచ్చేసి 10th క్లాస్ పాస్ అయిపోయి 50% అగ్రిగేట్ మార్క్స్ ఉండి 10+2 రిలేటెడ్ దాంట్లో చెప్పాను కదా ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ అండ్ పాస్డ్ ఐటీఐ కోర్స్ ఇన్ ద రిలవెంట్ ట్రేడ్ ఇన్ ద గవర్నమెంట్. సో ఎవరైతే ఐటీఐ వాళ్ళకి అప్లై చేస్తున్నారో మీ రిలవెంట్ ట్రేడ్లో ఐటీఐ చేసి ఉండి ఈ అప్రెంటిస్కి అర్హులు ఫ్రెండ్స్. 1 ఇయర్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. వెల్డర్ కూడా వైర్ మ్యాన్, ప్రోగ్రామ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ కూడా సిమిలర్గానే ఉంటుంది ఫ్రెండ్స్. అన్నీ మీరు సంబంధిత దాంట్లో అయితే ట్రేడ్లో చేసి అయితే ఉండాలి. 10+2 సిస్టమ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ ఈ పొజిషన్స్ అన్నిటికీ. నెక్స్ట్ మిగతా అయితే దీనికి ఫీ అయితే వచ్చేసి 100 రూపీస్ పే చేయాలి. సో నాన్ రిఫండబుల్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ ఉమెన్ క్యాండిడేట్స్ అయితే ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు ఫ్రెండ్స్. వీళ్ళు మామూలుగా ఫ్రీగా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ నేను అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను. ఇది ఆన్లైన్లో అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మీరు క్లిక్ హియర్ వ్యూ నోటిఫికేషన్ కింద కావాలంటే నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీరు రిజిస్టర్ అని క్లిక్ చేస్తే ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ అని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ సెలెక్ట్ యూనిట్, మీరు ఏ యూనిట్కి అప్లై చేస్తున్నారో ఆ యూనిట్కి సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను గోల్డెన్ డ్రాఫ్ట్ యూనిట్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను. అప్లై యాజ్ ఎ ఫ్రెషర్గా చేస్తారా, ఐటీఐగా చేస్తారా? ఫ్రెషర్ అంటే 10th క్లాస్ బేసిస్ మీద ఫ్రెండ్స్, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఫ్రెషర్గా చేసినట్లయితే ఏ డివిజన్లో పొజిషన్స్ ఉన్నాయో కూడా చూపిస్తుంది. లేదు నేను ఐటీఐగా చేస్తానంటే ఐటీఐలో ఏ డివిజన్లో పొజిషన్స్ ఉన్నాయో చూపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను ఐటీఐగా చేద్దామని ఒకసారి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. తిరుచిరాపల్లి డివిజన్లో పొజిషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాన్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ ట్రేడ్, మీరు ఏ ట్రేడ్లో చేద్దాం అనుకుంటున్నారు? ఈ అప్రెంటిస్‌షిప్, ఫిట్టరా, సో ఎలక్ట్రీషియనా? సో నేను ఎలక్ట్రీషియన్ క్లిక్ చేసి ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చినట్లయితే ప్రొసీడ్ టు నెక్స్ట్ పేజ్కి అయితే వస్తుంది. ఒకవేళ నోటిఫికేషన్ కావాలనుకుంటే ఇది క్లిక్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే ఇక్కడ 2 ఫోన్ నెంబర్స్ అయితే ఉన్నాయి. వీళ్ళు వీక్ డేస్లో 10 నుంచి 5 లోపల చేయొచ్చు, కాంటాక్ట్ అవ్వచ్చు అని చెప్తున్నారు ఇక్కడ క్లియర్గా. సో నేను ప్రొసీడ్ టు నెక్స్ట్ పేజ్కి అయితే క్లిక్ చేస్తున్నాను. ఆర్ యూ షూర్ వాంట్ అని అయితే అడుగుతుంది. నేను ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఇలా అయితే వస్తుంది. సో ఈ డీటెయిల్స్ అన్నీ వచ్చాయి. సో స్టెప్స్ టు అప్లై అనుకో, ఫస్ట్ రీడ్ డిక్లరేషన్ రీడ్ చేయమంటున్నారు. సెకండ్ ఫిల్ అప్లికేషన్ ఫామ్. థర్డ్ రివ్యూ అండ్ కన్ఫర్మ్ డీటెయిల్స్. నెక్స్ట్ ఎంటర్ 1 టైం పాస్వర్డ్స్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ పేమెంట్కి వెళ్ళాలి. తర్వాత ప్రింట్ ఎక్నాలజ్మెంట్. సో ఇది ప్రాసెస్ ఫ్రెండ్స్. ఇలా స్టెప్స్ ఫాలో అవ్వమని క్లియర్గా చెప్పారు. ఫస్ట్ టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి క్లిక్ హియర్ టు ప్రొసీడ్ ఫిల్ న్యూ అప్లికేషన్కి అయితే వెళ్తున్నాను. ఇక్కడ అయితే వచ్చేసి యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్కి 100 రూపీస్ ఫీ. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఫ్రీ అయితే ఉంది. నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను కదా. ఇక్కడ టిక్ బాక్స్లో టిక్ కొట్టి ప్రొసీడ్ టు అప్లికేషన్ ఫామ్కి అయితే వెళ్ళండి. అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేయడం తోటి ఇలా మీ అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎంటర్ ఫుల్ నేమ్, మీ ఫుల్ నేమ్ అయితే మెన్షన్ చేయండి. ఎలా చేస్తారంటే మీ మెట్రికులేషన్ 10th క్లాస్లో ఎలా ఉందో మీ నేమ్ అలా మెన్షన్ చేయండి. ఇక్కడ మీ ఫాదర్ నేమ్ ఆర్ హస్బెండ్ నేమ్, ఒకవేళ మ్యారీడ్ అయితే హస్బెండ్ నేమ్స్, లేకపోతే ఫాదర్ నేమ్. సెలెక్ట్ మీ నేషనాలిటీ, ఎంటర్ రిలీజన్ మెన్షన్ చేయండి. ఇక్కడ మీ జెండర్ మెన్షన్ చేయండి. మీ మ్యారిటల్ స్టేటస్, మ్యారీడా అన్మ్యారీడా మెన్షన్ చేయండి. మీ కమ్యూనిటీ ఏంటో అది రాయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి ప్రొసీడ్ టు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్ళండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ పేజ్లో అయితే ఇలా అయితే వస్తుంది. మీ అడ్రస్ కమ్యూనికేషన్. సో మీరు ఏ అడ్రస్లో ఉన్నారో ఆ అడ్రస్ రాయండి. సెలెక్ట్ స్టేట్, డిస్టిక్, పిన్ కోడ్, యూనిక్ ఐడెంటిఫికేషన్, ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇదైతే ఆప్షనల్ ఫ్రెండ్స్. రెడ్ ఆస్ట్రిక్స్ ఉన్నాయి మాత్రం కంపల్సరీ. అండ్ అప్లోడ్ ఫోటో. సో ఫోటో అనేది క్లియర్గా ఉండాలి. అండ్ 3.5 సెంటీమీటర్స్ నుంచి 4.5 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. సైజ్ అనేది లెస్ దెన్ 75 KB ఉంటేనే యాక్సెప్ట్ చేస్తుంది. .jpg ఫార్మెట్లో ఉండాలి, లేదా PNG ఫార్మెట్లో ఉండాలి. ఇది అన్నీ చేసేసి ప్రొసీడ్ టు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్ళండి. అయితే వచ్చేసి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే వస్తాయి. అంటే మీరు ఏ స్కూల్లో చదివారు, ఏ బోర్డులో చదివారు, ఏ స్టేట్లో చదివారు, ఏ ఇయర్ ఆఫ్ ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది, అలాగే మీ సర్టిఫికేట్ రోల్ నెంబర్, అంటే ఇక్కడ మీ సర్టిఫికేట్ మీద నెంబర్ ఉంటుంది, అదైతే ఎంటర్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ క్లియర్గా చెప్పారు. CBSE క్లాస్ 10లో హౌ టు క్యాలిక్యులేట్ CGPA. సో మీ CGPAని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఇక్కడ నేను హైలైట్ చేస్తున్నాను కదా ఫ్రెండ్స్. వీళ్ళు ఈ ఫార్ములా ద్వారా క్యాలిక్యులేట్ చేశారు. మీరు కూడా ఇదే ఫార్ములా ఉపయోగించి క్యాలిక్యులేట్ చేయాలి.
సో నెక్స్ట్ అయితే వచ్చేసి ఇక్కడ గ్రేడ్ రేంజ్ పర్సంటేజ్ మార్క్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ పర్సంటేజ్ గ్రేడ్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ టెక్నికల్ క్వాలిఫికేషన్, నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్, ఐటీఐ ఉన్న వాళ్ళు ఈ ఐటీఐ ట్రేడ్ ఎప్పుడు పాస్ అయ్యారు, ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎంత పర్సెంట్ వచ్చింది, సో ఇదైతే ఫిల్ చేసేయండి. లాస్ట్ స్టడీ డేట్ క్వాలిఫికేషన్, ఇంకా మీకు అదర్ క్వాలిఫికేషన్స్ ఉంటే వాటి డీటెయిల్స్ ఇచ్చేసి ప్రొసీడ్ టు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్ళండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఇలా అయితే వస్తుంది, సెలెక్ట్ డేట్ ఆఫ్ బర్త్. సో మీ డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్లో ఎలా ఉందో అలా సెలెక్ట్ చేయండి. అలాగే ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే పుట్టుమచ్చలు ఫ్రెండ్స్ మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉన్నాయో అలా రెండింటిని అయితే మెన్షన్ చేయండి. ఆర్ యూ పర్సన్ విత్ డిసబిలిటీ, మీకు ఏదైనా డిసబిలిటీస్ ఉన్నాయంటే ఎస్ పెట్టండి. ఎస్ పెట్టి డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. లేకపోతే నాకు ఎటువంటిది లేవు అంటే నో అని అయితే పెట్టండి. ఈ డీటెయిల్స్ ఇచ్చి ప్రొసీడ్ టు ప్రివ్యూ అప్లికేషన్ ఫామ్కి అయితే వెళ్ళండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఇలా అయితే వస్తుంది, ప్రివ్యూ అనేది మీకు అప్లికేషన్ ఫామ్ అనేది మొత్తం అయితే వస్తుంది. మీరు అన్నీ ఫిల్ చేస్తారు కదా, ఆ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు. వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఫస్ట్ మీ నేము, జెండరు, దాని తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ క్లియర్గా అయితే ఉండాలి. ఎటువంటి తప్పులు అయితే ఉండకూడదు ఫ్రెండ్స్. 10th క్లాస్ సర్టిఫికేట్ ఎలా ఉన్నాయో అలా ఉండాలి. సో 1కి 2 సార్లు చెక్ చేసుకుని హర్రీ బరీ కాకుండా సబ్మిట్ అయితే చేయండి. ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు. వాళ్ళు ఎప్పుడు ఇస్తారో కూడా మనకైతే తెలియదు కాబట్టి చేయండి. ఫ్రెండ్స్ మీరు అన్ని డీటెయిల్స్ చూసుకున్న తర్వాత కిందకి ఇలా వచ్చినట్లయితే ఆ డిక్లరేషన్ దగ్గర టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి ఇక్కడ ఇచ్చిన క్యాప్చాన్ ఎంటర్ చేసి క్లిక్ హియర్ ఫర్ 1 టైం పాస్వర్డ్స్ అని అయితే క్లిక్ చేయండి. లేదు ఏమన్నా మోడిఫికేషన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కరెక్ట్ అండ్ మోడిఫై డీటెయిల్స్లోకి వెళ్ళేసి మీరు ఏవైతే అబ్జర్వ్ చేస్తారో మిస్టేక్ ఆ మిస్టేక్స్ని అయితే సరి చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇలా నెక్స్ట్ కన్ఫర్మ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఎస్ అని అయితే క్లిక్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే 1 టైం పాస్వర్డ్స్ మీ మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ ఐడికి అయితే వస్తాయి ఫ్రెండ్స్. వాటిని కూడా ఎంటర్ చేసుకుని సబ్మిట్ అయితే చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఒకళ్ళు ఒక అప్లికేషన్ మాత్రమే చేయాలని క్లియర్గా మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్. తర్వాత పేమెంట్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది. ఎవరైతే పేమెంట్ చేయాలి అనుకుంటే పేమెంట్ గేట్వేకి అయితే తీసుకొస్తుంది. సో మీరు డెబిట్ కార్డ్ ద్వారా కానీ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ యూపీఐ ద్వారా కానీ మీరు ఎలా పే చేయాలనుకుంటున్నారో అలా అయితే పే చేయండి 100 రూపీస్ని. సో ఫ్రెండ్స్ ఇది డీటెయిల్ నోటిఫికేషన్ ఎలా అప్లై చేయాలి అనేది. మీకు డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మిస్టేక్స్ అయితే చేయొద్దు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.